సోషల్ మీడియా వచ్చిన తర్వాత చేతిలోకి ఫోన్ వచ్చిన తర్వాత చాలా మందికి అంటే ఇంచుమించుగా 99% జనానికి కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళంటే వృద్ధులతో సహా ఆ ఫోన్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాటిని ఫోన్ లో చూసే సౌలభ్యము చాలా ఫ్రీగా ఈజీగా దొరికేస్తుంది. అయితే ఇటువంటి కంటెంట్ చూడాలనంటే ఒకప్పుడు సిడీస్ లాంటివి ఉండేవి, వాటి కొన్ని పర్మిషన్స్ ఉండేవి, లైసెన్స్ ఉండేది. దాన్ని ఎవరు కూడా ఇంటికి తెచ్చుకొని చూడడానికి కూడా ఎట్లాంటి పర్మిషన్స్ ఉండేవి కాదు. దొంగతనంగా వాటిని తెచ్చుకొని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అట్లా చూస్తున్నారని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడైనా దొరికితే. బట్ ఇప్పుడు ఏంటంటే ఫోన్ వచ్చిన తర్వాత ఈజీగా ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన వీడియోని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. ఈజీగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక రకాల వికృతమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రాణాల మీద తీసుకొచ్చే వరకు అత్యాచారాలకి కూడా పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాము. వయసుతో సంబంధం లేకుండా. యాక్చువల్ గా టీనేజర్స్ లో రావాల్సిన ఫీలింగ్స్ కానీ, టీనేజ్ అబౌవ్ రావాల్సిన ఫీలింగ్స్ అన్ని కూడాను ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము మనము అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వీటిని ఇప్పుడు ఇటువంటి వీడియోస్ అంటే వీడియోస్, అశ్లీల వీడియోస్ ఏవైతే ఉంటాయో వీటిని ఎవరు చూడడం లేదు కదా, మన ఫోనే కదా, మన ఇష్టం, మనం సెర్చ్ చేసుకున్నది ఎవరికి తెలుస్తుంది, జస్ట్ చూసేసి మళ్ళీ ఆ హిస్టరీని డిలీట్ చేసేస్తాం కదా, ఎవరు చూడరు పర్వాలేదు అని చెప్పేసి ఆల్మోస్ట్ 70% పీపుల్ అనుకుంటూ ఉంటారు. ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పేసి. ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఇది చూడడం వలన పలానా ఇబ్బంది వస్తుంది, పలానా కేసులు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది, శిక్ష పడుతుంది అని చాలా నాలుగుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. అయినప్పటికీ కూడాను ఏం చేస్తారులే, ఏం తెలుస్తుందిలే, ఏదో ఒక్క వీడియో కదా నేను డౌన్లోడ్ చేసుకుంటాను, అంతవరకు ఏం పోతుందిలే అన్నట్టు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇట్లాంటి వీడియోస్ ని డౌన్లోడ్ చేసి చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని తరచూ కూడా పట్టుకుంటూనే ఉన్నారు. దాదాపు 25 మంది, 50 మంది, 100 మంది ఇలా అనేక మంది మీద కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. మనం పట్టుకొని జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు. అయితే అసలు మనం గూగుల్లో సెర్చ్ చేసినా లేదా మెటాలో సెర్చ్ చేసినా, ఇతర ఏవైనా టెక్ కంపెనీస్ కి సంబంధించిన సైట్స్ లోని, ఏవైనా అట్లాంటి సైట్స్ లోనే, ఎక్స్ సైట్స్ లోనే మనం వాటిని సెర్చ్ చేసిన వీడియోస్ చూస్తున్నాం కదా, పర్వాలేదు ఇది తెలియదులే అని అనుకోవడానికైనా కూడా ప్రతిదీ కూడాను పోలీసులకి అనుసంధానం అయ్యే ఉంటుంది. పోలీసులు దగ్గర వాళ్ళకి కావాల్సిన డేటాను తీసుకోవడానికి వాళ్ళు లింకప్ అయ్యే ఉంటారు గూగుల్, మెటా లాంటి వాటితో. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఎవరైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా జైలుకు వెళ్లాల్సిందే అనేది క్లియర్. ఇంకా దీనికి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కానీ సెపరేట్ ఆన్సర్స్ కానీ లేవు. సో అసలు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంది ప్రభుత్వం, దీని మీద మరిన్ని రూల్స్ ఎట్లాగో స్ట్రిక్ట్ చేసింది, ఎలాంటి సెక్షన్స్ కింద వీళ్ళకి కేసులు నమోదవుతాయి, ఎలాంటి వీడియోస్ ని మనం ఏ నేమ్ తో వీడియోస్ ని సెర్చ్ చేయకూడదు, ఎలాంటి వీడియోస్ ని ఎక్కువగా బ్రౌజ్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది పిల్లలకి తెలియదు, ఈ నాలెడ్జ్ ఉండదు. బట్ వాళ్ళు కూడా ఒక టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గానే వాటి గురించి సెర్చ్ చేసిస్తూ ఉంటారు. తెలియకుండా, పేరెంట్స్ కి తెలియకుండా, ఫ్రెండ్స్ కి తెలియకుండా, వాళ్ళ ఇంట్లో ఉన్న కజిన్స్ కి తెలియకుండా వాళ్ళు పర్సనల్ గా సీక్రెట్ గా వాటిని సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలిస్తే వాళ్ళు ముందస్తుగా ఇలాంటి సెర్చ్ చేయకుండా ఉంటారు. లేదంటే పిల్లలు కూడా జువెనల్ హోమ్ కు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి కూడా శిక్ష పడుతుంది. సో అందుకని ఒకసారి అసలు ఏంటి అనేది క్లియర్ డీటెయిల్ గా ఒకసారి చూసుకుందాము. ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది, ఎన్నేళ్ల పాటు శిక్ష ఉంటుంది అనేది. సాధారణంగా పోలీసులు ఏం చెయ్యొద్దు అని చెప్తారో కొంతమంది అదే చేస్తూ ఉంటారు. మరి అప్పుడు పోలీసులు ఊరుకుంటారా? యాక్షన్ ని మొదలు పెట్టేస్తారు. ఫలితంగా అనేక మంది అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి. మరి వాళ్లకు ఎటువంటి శిక్షలు పడుతూ ఉన్నాయి, ఎలాంటి వెబ్సైట్స్ ని సెర్చ్ చేస్తే శిక్ష పడుతున్నాయి అనేది చూస్తే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ ని నిర్వహించారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకున్న, షేర్ చేసుకున్న 24 మందిని తాజాగా అరెస్టు కూడా చేశారు. ఈ ఆపరేషన్ లో 18 ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. అరెస్ట్ అయిన వారిలో నిజామాబాద్ కు చెందిన ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. మిగతా వారు మధ్యతరగతి ఉద్యోగులు. వీళ్ల వయస్సు 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారికంగా వెల్లడైంది.
వీరంతా ప్రధానంగా 4 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న విదేశీ బాలికల అశ్లీల వీడియోలను బ్రౌజ్ చేసి గూగుల్ డ్రైవ్ లేదా మొబైళ్లలో భద్రపరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్ కు కారణం అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ సైబర్ టిప్ లైన్ రిపోర్టులు రావడమే. మొత్తం 91 టిప్ లైన్ కంప్లైంట్లు వచ్చాయి. వాటి ఆధారంగా ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసి హైదరాబాద్ లో 15 మంది, వరంగల్ లో 3, నిజామాబాద్ లో 2తో సహా మొత్తం 24 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 24 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితుల్లో రిపీట్ అఫెండర్లు కూడా ఉన్నారు. అంటే పలుమార్లు ఈ వెబ్సైట్స్ నుంచి వీడియోలను డౌన్లోడ్ చేసిన వారు. అంటే వారు ఇదివరకు కూడా ఇలాంటి నేరాలను అనేక సార్లు చేసినట్లుగా గుర్తించారు. మరి ఇటువంటి చైల్డ్ పోర్నోగ్రఫీ లేదా పోర్నోగ్రఫీ వీడియోలు చూసే వారిని పోలీసులు ఎలా పట్టుకుంటారు? గూగుల్ మెటా ఇతర టెక్ కంపెనీలకు పోలీసులకు మధ్య అవగాహన ఉంటుంది. అంటే ఎవరైనా ఆన్లైన్ లో చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ సెర్చ్ చేయడం, సేవ్ చేయడం, స్టోర్ చేయడం, డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం వంటివి చేస్తే వెంటనే ఈ విషయాన్ని టెక్ కంపెనీలు గుర్తిస్తాయి. వెంటనే పలానా ఐపీ అడ్రస్ ద్వారా ఈ విధంగా జరుగుతోంది అని ఆ ఐపీ అడ్రస్ ను ఎన్సీఎంఈసీ కి రిపోర్ట్ చేస్తారు. ఈ ఎన్సీఎంఈసీ సమాచారాన్ని భారత పోలీసులకు పంపిస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా లొకేషన్ ఎక్కడా అనేది పోలీసులకు తెలుస్తుంది. అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సాయంతో ఏ వ్యక్తి ఇదంతా చేస్తున్నారో ఈజీగా గుర్తిస్తారు. డౌన్లోడ్ చేస్తే లేదా స్టోర్ చేస్తే ఇంకా సులభంగా ఆధారాలు దొరికిపోతాయి. టీజీసీఎస్బీలో ప్రత్యేక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఈ కేసులను హ్యాండిల్ చేస్తుంది. అందువలన ఆన్లైన్ లో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ చూసేవారు ఇట్టే ఈజీగా దొరికిపోతారు. మరి వీరికి ఎటువంటి శిక్షలు పడతాయి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ పోర్న్ ను పోజెస్ చేయడం లేదా స్టోర్ చేయడం మొదటిసారి జరిగితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా ఉండవచ్చు. కమర్షియల్ పర్పస్ తో అయితే మొదటిసారి 3 నుంచి 5 ఏళ్లు, ఆ తరువాత కూడా అదే తప్పు చేస్తే 5 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. సుప్రీంకోర్టు 2024లో ఓ కీలక తీర్పుని ఇచ్చింది. కేవలం చైల్డ్ పోర్న్ చూడటమే కాదు, దాన్ని డౌన్లోడ్ చేసినా, స్టోరేజ్ చేసినా శిక్ష పడుతుంది. అప్లోడ్ లేదా షేర్ చేస్తే సెక్షన్ 14 ప్రకారం మరింత కఠిన శిక్ష ఉంటుంది. ఇది 5 నుంచి 10 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67B కింద కూడా శిక్ష ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఇలా ఇటీవల మొత్తం 34 సైబర్ నేరస్తులు అరెస్ట్ అయ్యారు. 2025లో టీజీసీఎస్బీ 1.20 లక్షలకు పైగా టిప్ లైన్ రిపోర్టులను ప్రాసెస్ చేసి 421 మందిని అరెస్టు చేసింది. ఈ చర్యలతో చిన్నారుల ఆన్లైన్ భద్రతను కాపాడేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సో చూసారు కదా, ఇది కి సంబంధించి చైల్డ్ అబ్యూజ్ అయినా, ఎలాంటి కంటెంట్ అయినా, పెద్దవాళ్ళకి సంబంధించిన సెక్సువల్ కంటెంట్ అయినా, ఏ కంటెంట్ అయినా కూడాను ఖచ్చితంగా మీరు గనక వెబ్సైట్ లో సెర్చ్ చేస్తే, ఎటువంటి సైట్ లో సెర్చ్ చేసినా సరే ఖచ్చితంగా మీ ఐపీ అడ్రస్ అనేది ఈజీగా ట్రేస్ అవుట్ అయిపోతుంది. అండ్ లొకేషన్ తో మీ నేమ్ తో కలిపి మొత్తం మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ కి ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో మీ కాంటాక్ట్ నెంబర్ కి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. సైబర్ క్రైమ్ ఖచ్చితంగా మీ మీద వెంటనే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని జైలుకు పంపించే పనిలో ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఇలాగ సెర్చ్ చేసి ఉన్నా నాకేం పర్వాలేదు అని, ఏం జరగదు అనుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఇటువంటి పనులు చేయడానికి ఇంక ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టుకోవడం మంచిది. అండ్ మోర్ ఓవర్ పిల్లలు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు చాలా మంది, వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇటువంటి సైట్స్ ని సెర్చ్ చేయకుండా ఉంటే మంచిది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా దాదాపు 7 ఏళ్లు లేదా 15 ఏళ్ల శిక్ష కూడా దీనిలో పడే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి యాప్స్ గానీ, ఇటువంటి సైట్స్ గానీ ఉంటే ఇమ్మీడియట్ గా మీ ఫోన్ లోనే డిలీట్ చేసుకోండి. ఇక నుంచి ఇట్లాంటి సెర్చ్లు చేయకండి.